డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి గొప్ప పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పిల్లి సుభాష్ చంద్రబోస్ కొనియాడారు. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి ఎరగని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం మున్సిపాలిటీ ఎదురుగుండా ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించిన తర్వాత రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో సేవా కార్యక్రమం అంటే ఫ్రూట్స్ కానీ బ్లడ్ పంపిణీ కానీ ఇక్కడ పేషెంట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఒకసారి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ అనేక మంది రామచంద్రపురం నియోజకవర్గంలో అనేక మంది వారి ప్రభుత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక మంది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా మంత్రి స్థాయి వరకు ఇక్కడ వారి ప్రభుత్వంలో పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం, వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళ నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒకసారి గతంలో అనేక మంది రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో అంత చిరస్థాయిగా బలమైన ముద్ర వేసుకున్నారంటే ఆయన హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని వాటి గురించి మనం మాట్లాడుకుంటే 198 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈరోజు ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారు. ఆయన తదనంతరం రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి ఆయన ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఎక్కడా కూడా నిర్వీర్యం చేయకుండా అమలు చేస్తున్నారంటే ఈరోజు రాష్ట్రం